ఓకే. సో ఇవన్నీ ఇంతకుముందు చూసినాము. సో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఒక రో ఉండాలా. ఆ వేరియబుల్ ఇంటూ క్లాస్ అనేది మ్యాండేటరీ. సో ఆ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేయాలి. v_salary నంబర్. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాము, మనం ప్రింట్ చేసుకుంటున్నాం. dbms_ output డాట్ put _line. ఓకేనా. ఇక్కడ v_ename ఏంటది v_ename లో ఉంటుంది. శాలరీ ఎక్కడ ఉంటుంది? v_salaryలో ఉంటుంది. సో ఇది చూసినాం మనం. ఏం చేయాలో మ్యాండేటరీ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఇక్కడ జోన్స్ ఒక రికార్డ్ వచ్చింది. సో మనం PLSQLలో మొత్తం ఒక రికార్డ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే నో, ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ లోడ్ చేయాలి. అప్పుడు సో ఇక్కడ ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక రికార్డ్ మాత్రమే ఉండాలి, రెండో రికార్డ్ రాకూడదు. సో ఇలా ఉంటే ఒక రికార్డే ఉండాలా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఎక్కడున్నా సరే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నా, ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉన్నా, అప్డేట్ ఉన్నా, డిలీట్ ఉన్నా, ఓకేనా, డిలీట్ ఉన్నా సరే అక్కడ ఒక కర్సర్ ఒకటి ఒరాకిల్ డిఫాల్ట్ ఒకటి రైజ్ చేస్తుంది. సో DML ఆపరేషన్ ఉన్నా సరే, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నా సరే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఎన్ని రికార్డ్స్ కావాలా, ఎగ్జాక్ట్ ఒక రికార్డ్ ఉండాలి. ఇన్సర్ట్ ఎన్ని రికార్డ్స్ అన్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ ఎన్ని రికార్డ్స్ అన్నా అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ ఎన్ని రికార్డ్స్ అన్నా తీసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ ఒరాకిల్లో ఒక్కొక్క స్టేట్మెంట్కి ఒక్కొక్క కర్సర్ డిక్లేర్ చేస్తుంది, అదే ఓపెన్ చేస్తారు, డిక్లేర్ చేస్తుంది, అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అలాంటి కర్సర్ని ఏమంటారంటే ఇంప్లిసిట్ కర్సర్ అని అంటాం. సో ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఒరాకిల్ బై డిఫాల్ట్ అదే డిక్లేర్ చేసుకుంటుంది, ఓపెన్ చేసుకుంటుంది, క్లోజ్ చేసుకుంటుంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఇంప్లిసిట్ కర్సర్ ఎప్పుడు బిగిన్ అండ్ ఎండ్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ రాసిన అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది. సో ఇంప్లిసిట్ కర్సర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇన్సర్ట్ ఉన్నా సరే అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది, అప్డేట్ ఉన్నా సరే అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది, డిలీట్ అయినా సరే అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎగ్జాంపుల్లో నేను డిలీట్ చేస్తాను, ఓకేనా, డిలీట్ ఫ్రమ్ emp_dummy అనే టేబుల్లో నేను డిలీట్ చేస్తాను. నార్మల్గా ఎన్ని రికార్డ్ డిలీట్ అయినా అనేసి ఎలా తెలుస్తుంది? ఇది డిలీట్ చేస్తూ ఉంది, ఏంటది డిలీట్ _dummy tstl టెస్ట్. ఓకేనా, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్ అనేసి వచ్చింది. ఎన్ని రికార్డ్ డిలీట్ అయినాయి ఎలా తెలుస్తుంది? ఓకేనా, ఎన్ని రికార్డ్ డిలీట్ అయినాయి అని అడిగినాడు అనుకో, PLSQLలో ఏం తెలియదు, ఏం కనపడుతుంది? అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. సో అదే నేను రోల్ బ్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది? రివర్స్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ రివర్స్ అయిపోయింది. తీసుకుని వెళ్ళి నేను SQLలో ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో. SQL అంటే జస్ట్ డిలీట్ స్టేట్మెంట్ SQL. బిగిన్ అండ్ ఎండ్ లోపల పెట్టినానంటే అది PLSQL. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో. సో ఇక్కడ డేటా లేదు, ఇక్కడ ఒక నిమిషం ఏముంది టేబుల్లో, సెలెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకోండి. ఈ నేమ్ EMP నంబర్ ఈ నేమ్ ఉంది. నేను ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, సెలెక్ట్ EMP నంబర్ ఈ నేమ్ EMP commit. So delete from where DPT number equal to 10. ఎన్ని రికార్డ్ డిలీట్ అవుతాయి? DPT నెంబర్ లేదా EMP నెంబర్ ఉంది. EMP నెంబర్ ఈక్వల్ టు ఇన్. సరే, ఈ కండిషన్ ఏమవుతుంది? అన్నీ డిలీట్ అయిపోయి మనం జస్ట్ చూసుకుంటున్నాం అంతే. ఎన్ని రికార్డ్ డిలీట్ అవుతున్నాయి? 14 రికార్డ్ డిలీట్ అవుతున్నాయి. ఎక్కడ SQL అయితే ఈజీ తెలిసిపోతుంది, 14 రికార్డ్స్ అనేది.
బట్ ఇక్కడ రోల్ బ్యాక్ చేస్తున్నాను వల్ల ఇప్పుడు నేను సో ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి రోల్ బ్యాక్ చేసేసినా నేను ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 40 రికార్డ్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో ఏమవుతుంది అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్ అంతే బట్ ఎన్ని రికార్డ్ డిలీట్ అయినది ఎలా తెలుస్తుంది అంటే సో ఒరాకిల్ ఏ స్టేట్మెంట్ డిఎంఎల్ ఆపరేషన్ జరిగినా సెలెక్ట్ స్టేట్మెంట్ చేసినా ఇంప్లిసిట్ కర్సర్ ఉంటుంది ఆ ఇంప్లిసిట్ కర్సర్ని కనుక మనం రీడ్ చేయగలిగితే సో ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినది ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా ఇంప్లిసిట్ కర్సర్ యూజ్ చేసి తర్వాత చూపిస్తాను ఇంప్లిసిట్ కర్సర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఆ అట్రిబ్యూట్స్ బట్టి మనం రీడ్ చేయొచ్చు అనమాట ఎన్ని రికార్డ్ డిలీట్ అయినాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది సో ఇప్పుడు కర్సర్స్ సో గుర్తుపెట్టుకున్నది బిగిన్ అండ్ లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినా సరే డిఎంఎల్ ఆపరేషన్ జరిగినా అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఎవరు రైజ్ చేస్తారంటే డిక్లేర్ చేస్తారంటే ఒరాకిల్ డిక్లేర్ చేస్తుంది సో మనం దాన్ని చూసుకోవచ్చు ఉన్నట్టు కర్సర్ ఉన్నట్టు చూసుకోవచ్చు ఎన్ని రికార్డ్ డిలీట్ అయినా తెలుసుకోవచ్చు అన్నీ తెలుసుకోవచ్చు సో కర్సర్ అంటే ఏంటంటే అడ్రస్ ఆర్ పాయింటర్ టు ద కంటెక్స్ట్ ఏరియా ఏదైనా సరే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ డిఎంఎల్ ఆపరేషన్ జరిగినా అది ఎస్క్యూఎల్ కమాండ్ సో దానికోసం ఒక సపరేట్ మెమరీ ఒకటి అలొకేట్ అవుతుంది ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఒక మెమరీ అలొకేట్ అవుతుంది ఓకేనా ఆ మెమరీలోనే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి సెలెక్ట్ స్టేట్మెంట్స్ అవన్నీ డిఎంఎల్ ఆపరేషన్స్ సో ఇదేం కర్సర్ అంటే ఏంటంటే పాయింటర్ అంటే అడ్రస్ చెప్తుంది అక్కడ ఆ లొకేషన్ అనేది చూపిస్తుంది కర్సర్ సో ఎవ్రీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆ డిఎంఎల్ నీడ్ ఏ కర్సర్ ప్రతి సెలెక్ట్ స్టేట్మెంట్ డిఎంఎల్ కమాండ్ ఏదైనా ఉన్నా సరే అక్కడ కర్సర్ మ్యాండేటరీ అవసరం ఉంటుంది అనమాట ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ మాత్రమే సో ఇన్ టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 టైప్స్ ఇంప్లిసిట్ కర్సర్ ఒకటి ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఒకటి ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఇఫ్ యూ రైట్ ఎ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్ డిఎంఎల్ ఇన్సైడ్ బిగిన్ అండ్ ఎండ్ బై డిఫాల్ట్ ఒరాకిల్ విల్ రైజ్ ద కర్సర్ సో దాని పేరు ఏంటంటే ఎస్క్యూఎల్ కర్సర్ ఉంది సరే దాని పేరు ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది దాని కర్సర్ నేమ్ ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ ఎప్పుడు ఎస్క్యూఎల్ సో సెకండ్ ఏమంటే ఎక్స్ప్లిసిట్ కర్సర్ సో ఇప్పుడు ఇది మెయిన్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ అనేది మెయిన్ సో మనకు మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి సెలెక్ట్ స్టేట్మెంట్లో మల్టిపుల్ రికార్డ్స్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినాము ఇక్కడ బిగిన్ అండ్ ఎండ్లో ఎర్రర్ వస్తుంది 2 రికార్డ్స్ వస్తేనే ఎర్రర్ ఇప్పుడు మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అవి కుదరదు సో అప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిక్లేర్ ఎ కర్సర్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్ సో సెలెక్ట్ స్టేట్మెంట్ మనకు ఉన్నప్పుడు ఒక రికార్డ్ ఉన్నా కూడా ఓకే మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్ మనం డిక్లరేషన్ సెక్షన్లో కర్సర్ని ఒక డిక్లేర్ చేయాలి ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం సో మన దగ్గర సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది ఏం చేయాలంటే కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓకేనా కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది డిక్లరేషన్ సెక్షన్లో చేయాలి ఇప్పుడు నా దగ్గర ఈఎంపి సెలెక్ట్ ఈఎంపి నెంబర్ కన్నా ఈ నేమ్ కన్నా శాలరీ డిబిటీ నెంబర్ ఫ్రమ్ ఈఎంపి సో దీంట్లో 14 రికార్డ్స్ ఉన్నాయి 14 రికార్డ్స్ కోసం నేను కర్సర్ ఒకటి రాసుకొని అన్ని ప్రింట్ చేసుకుంటాను ఫస్ట్ ఎలాగా డిక్లేర్ చేయాలన్నమాట ఇక్కడ ఇది డిక్లరేషన్ సెక్షన్ ఇది ఏం లేదు ఇక్కడ ఏం చేయమన్నా కర్సర్ నేమ్ ఎలా పెట్టుకోవచ్చు అంటే ఇది ఈఎంపి టేబుల్ కాబట్టి EMP_C గుర్తు కోసం ఎలా పెట్టుకున్నాను కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ సెమీకోలన్ అక్కడికి ఎండ్ అయింది వీ హ్యావ్ టు డిక్లేర్ కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్ ఎలా కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఓపెన్ ఫెచ్ క్లోజ్ 3 బిగిన్ అండ్ ఎండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్గా ఓపెన్ చేయాలి సో ఎలా ఓపెన్ చేయాలంటే ఓపెన్ కర్సర్ నేమ్ ఇన్ బిగిన్ లోపల మనం ఓపెన్ చేయాలి ఓపెన్ కర్సర్ నేమ్ సో ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెమరీ ఏరియా విల్ బి అలొకేటెడ్ టు ద కర్సర్ నువ్వు ఓపెన్ చేయగానే ఏమవుతుంది అని అడిగినాడు మీకు ఇంటర్వ్యూలో సో ఓపెన్ కర్సర్ అంటారే ఏమవుతుందంటే మెమరీ ఓపెన్ అవుతుంది ఓకేనా ఓపెన్ EMP_C ఓపెన్ చేసినాం కర్సర్ని తర్వాత
fetch cursor into variables. So now we have to use each variable in into class for each column in select statement. So fetch cursor name into variables. In the fetch cursor name emp_c. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంటూ మ్యాండేటరీనే వేరియబుల్స్ ఇన్ వాడాలా 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 వేరియబుల్స్ v_emp నంబర్ v_vname v_salary v_dept number. సో అంతే కదా స్టేట్మెంట్. సో ఫెచ్ ఇంటూ వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి అన్ని వేరియబుల్స్. సో ఎగ్జాంపుల్ కూడా ఇది రాస్తాము. ఇలా ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ డిక్లేర్ కర్సర్. దీనికి ఎగ్జాంపుల్ కూడా సో ఫెచ్ చేసినాం, వేరియబుల్స్ యూస్ చేసినాం. వేరియబుల్స్ ఉన్నాయంటే ఏం చేయాలి మనం? అన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. v_emp నంబర్ ఏంటది నంబర్, ఎంప్లాయీ నంబరు నంబర్ డేటా టైప్ ఉంటుంది. v_var2 var2 ఉన్నప్పుడు సైజ్ ఉండాలి మ్యాండేటరీ. v_salary నంబర్ v_dept నంబర్ అంటే ఫెచ్ అయింది అనమాట. ఒక ఫెచ్ అయ్యింది. తర్వాత ఏం చేయాలి? ఫెచ్ విల్ ఫెచ్ 1 రికార్డ్ అట్ ఎ టైం. ఒక ఫెచ్ ఒకసారి అంటే ఒక రికార్డ్నే తీసుకుని వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ ఫెచ్ ఫ్రమ్ మల్టిపుల్ రికార్డ్స్ దెన్ వీ హ్యావ్ టు యూస్ ఇన్సైడ్ లూప్ లోపల ఫెచ్ చేసుకోవాలా. if you are using loop we have to give exit condition also. నార్మల్ లూప్స్ పెడుతున్నామంటే లూప్ ఇటరేట్ అవుతానే ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఎగ్జిట్ కండిషన్ పెట్టాలా. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది చెప్పాలి. సో తర్వాత చూద్దాము. సో మన దగ్గర ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్లో డేటా ఉంది, దాన్ని ప్రింట్ చూసుకోవాలి కదా. చూసుకోవాలనుకుంటే dbms_output డాట్ put_line ఇలా చూసుకుంటున్నాము. లాస్ట్లో ఏం చేయాలా? క్లోజ్ కర్సర్ నేమ్ ఎలా రాస్తాం? క్లోజ్ కర్సర్ నేమ్ ఏంది? emp_c. క్లోజ్ అయిపోయిందంటే ఏమవుతుందంటే మెమరీ ఏరియా క్లోజ్ అయిపోతుంది. సో ఈ మధ్యలో మాకు ఒక ఇష్యూ వచ్చింది. ఒక 10 ప్రొసీజర్స్ అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది ఒకటే సెషన్లో. అదేమైందంటే సో మెమరీ ఫుల్గా అయిపోయింది. ఆ ప్రోగ్రామ్స్ ఏం చేసినారంటే వాళ్ళు క్లోజ్ చేయలేదు కర్సర్లో, అన్నీ ఓపెన్ అని ఉండిపోయినాయి. మెమరీ సరిపోలా, ఎర్రర్ వచ్చింది. సో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయినప్పుడు క్లోజ్ చేయకపోతే ఎర్రర్ ఏం రాదు, ప్రోగ్రాంలో ఎర్రర్ రాదు. నార్మల్గా ఏమంటే ఓపెన్ చేసిన ఏరియా ఓపెన్ ఉండిపోతుంది ఆ సెషన్లో వరకు. సో ఆ సెషన్ క్లోజ్ అయిందంటే నో ప్రాబ్లం, ఏం కాదు అది. ఓకేనా. ఒకే సెషన్లో ఓపెన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే మెమరీ ఇష్యూస్ వస్తాయి. సో ఓపెన్ కర్సర్ పెట్టినప్పుడు లాస్ట్లో క్లోజ్ కర్సర్ కూడా పెట్టాలి. సో దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఏమొచ్చింది? ఫస్ట్ రికార్డ్ ఇదేనా? ఫస్ట్ రికార్డ్ 7 కింగ్. సో ఫెచ్ అనేది ఒక రికార్డ్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. సో మళ్ళీ సెకండ్ టైం నేను ఎగ్జిక్యూట్ చేసిన అంటే దాన్ని ఇక్కడ నేను సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే సెకండ్ ఫెచ్ ఇది. సెకండ్ ఫెచ్ ఏం చేస్తుంది అంటే సెకండ్ రికార్డ్ని తీసుకుని వస్తుంది. ఫస్ట్ ఫెచ్ ఏమో కింగ్, సెకండ్ ఫెచ్ ఏమో బ్లేక్. సో ఇంకోసారి నేను ఫెచ్ చేసినాను. త్రీ ఫెచెస్ ఏమైంది? క్లార్క్,
వచ్చింది క్లాక్. సో అట్లా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని ఫెచ్లు చేసుకుంటే వెళ్ళాలి. ఒక ఫెచ్ ఒక రికార్డ్ మాత్రమే తీసుకుని వస్తుంది. ఓకేనా? అంటే కర్సర్ ఓపెన్ ఉంది కదా, మెమరీ ఏరియాలో ఓపెన్ ఉంది, ఆ మెమరీలో ఉన్న ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు ఓపెన్ అయిన తర్వాత ఫెచ్ 1 2 3 4 మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసినామంటే మళ్ళీ ఫస్ట్ రికార్డే. అర్థమవుతుందా? మళ్ళీ ఓపెన్ చేసినామంటే కొత్తగా ఓపెన్ చేస్తే ఫెచ్ చేస్తే ఒక రికార్డ్ ఫస్ట్ రికార్డే వస్తుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను, ఓపెన్ చేసి పెట్టేసి ఒక ఫెచ్ అంటే ఫస్ట్ రికార్డు, మళ్ళీ ఫెచ్ చేసిన అనుకో సెకండ్ రికార్డు, మళ్ళీ ఫెచ్ చేసిన అంటే థర్డ్ రికార్డు, అట్లా ఒక్కొక్క రికార్డు ఓపెన్ అవుతూ ఉంటుంది. సో సింటాక్స్ ఏంది, ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ అనేది ఎక్స్ప్లిసిట్గా మనమే కర్సర్ని డిక్లేర్ చేస్తాం ఇన్ డిక్లరేషన్ సెక్షన్లో. సో కర్సర్ నేమ్ ఇస్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం డేటా రికార్డు మనం చూసుకోవాలో లేదంటే ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కర్సర్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. బిగిన్లో ఓపెన్ చేయాలి, ఫెచ్ చేయాలి. ఫెచ్ చేస్తేనే రికార్డ్ అంటే రీడ్ చేస్తుంది అనమాట. అది ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మెమరీలో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. సో ఫెచ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క రికార్డు ఫెచ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక ఫెచ్ ఒక రికార్డే. సో నార్మల్ ఫెచ్ ఇది, బల్క్ కలెక్టివ్నెస్ ఉంటుంది. అది కాకుండా ఒక ఫెచ్ అంటే ఒకటి. సో ఫెచ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ కంటెక్స్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే నేను స్టార్టింగ్లో చెప్పిన కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే, సో కంట్రోల్ PLSQL ఇంజిన్ నుంచి SQL ఇంజిన్కి వెళ్ళి అక్కడ రికార్డ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ PLSQL ఇంజిన్కి వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ జరుగుతుంది ఫెచ్. సో ఇన్సర్ట్ అప్డేట్ ఉన్నా సరే అంతే, అక్కడికి వెళ్ళి వస్తుంది. బట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏం తీసుకురావాల్సిన పని లేదు, అప్డేట్ జరిగినా ఏం తీసుకురావాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఫెచ్ ఇక్కడ దాకా అర్థమైంది. ఆ ఫెచ్ అంటే కర్సర్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఓపెన్, ఫెచ్, క్లోజ్. ఇంప్లిసిట్ కర్సర్లో బై డిఫాల్ట్ ఒరాకిల్ తీసుకుంటారు, మొత్తం తీసుకుంటారు ఇంప్లిసిట్ కర్సర్. ఇది ఎక్స్ప్లిసిట్ కర్సర్. ఎక్స్ప్లిసిట్గా మనమే డిక్లేర్ చేస్తాము. మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు మ్యాండేటరీ అనమాట ఒక కర్సర్ ఇలా డిక్లేర్ చేయడం. సింగిల్ రికార్డ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కింద మనం అట్లే ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా అర్థమైంది అయితే. సో టు వర్క్ విత్ కర్సర్స్ వీ హ్యావ్ కర్సర్ అట్రిబ్యూట్స్. మనం కర్సర్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనకు కర్సర్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో కర్సర్ని ఇప్పుడు కొన్ని కంట్రోల్ చేయాలా, ఎలాగ కంట్రోల్ చేయాలా, రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్లో రికార్డ్స్ ఉన్నాయా లేదా అని కనుక్కోవాలా. తర్వాత నేను ఎగ్జిట్ అయిపోవాలనుకో ఏదో కండిషన్ పెట్టాలా. నార్మల్ నెంబర్స్ అయితే ఇంక్రిమెంట్ వేరియబుల్ పెట్టుకుంటాము, సో అది మ్యాచ్ అయింది అనుకో బయట వచ్చేస్తాం. ఓకేనా? కానీ ఇక్కడ మనం లూప్స్లో పెట్టాలి, దీన్ని ఈ స్టేట్మెంట్ లూప్లో పెట్టాలి, కంట్రోల్ చేయాలా. ఈ రెండు రిపీటెడ్ స్టేట్మెంట్స్ ఫెచ్, డిస్ప్లే, ఈ రెండు రిపీటెడ్ స్టేట్మెంట్స్ దీన్ని లూప్లో పెట్టినాం. లూప్ ఎండ్ లూప్ పెడితే ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఇది ఇటరేట్ అవుతాయి. ఫెచ్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది, ఇది ఇటరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ కండిషన్ రాయలేదనుకో లూప్ ఏం చేస్తుంది, తిరుగుతూనే ఉంటుంది, బయట ఎప్పుడు రావాలో తెలియదు. పోనీ ఏదైనా నంబర్ ఒక ఇంక్రిమెంట్ పెట్టుకొని చెక్ చేసుకున్నాం అనుకో, ఎంత అని చెక్ చేసుకోవాలా, ఎన్ని టైమ్స్ అనేది చెక్ చేసుకోవాలా. ఒక్కొక్క సెలెక్ట్ స్టేట్మెంట్లో మల్టిపుల్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి, సో కర్సర్ అట్రిబ్యూట్స్ తెలుసుకోవాలి ఏమున్నాయి. ఈజ్ ఓపెన్ అనేది ఒక కర్సర్ అట్రిబ్యూట్. సో కర్సర్ అట్రిబ్యూట్ ఈజ్ ఓపెన్ ఏం చేస్తుందంటే టు చెక్ వెదర్ ద కర్సర్ ఈజ్ ఓపెన్ ఆర్ నాట్. సో ఇక్కడ ఇది రిటర్న్ ఏం చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇది ఇస్తుంది. సో ఈజ్ ఓపెన్ అనేది నేను చెక్ చేసినాను అనుకో, ఎప్పుడు ఓపెన్ తర్వాత నేను చెక్ చేసినాను అనుకో ట్రూ అనేసి వస్తుంది. క్లోజ్ తర్వాత చెక్ చేస్తే ఫాల్స్ అనేసి వస్తుంది. ఈజ్ ఓపెన్ అంటే ఓపెన్లో ఉందా అన్నది చెక్ చేయడానికి అది. సో ఇక్కడ నేను చెక్ చేసినాను అనుకో, ఎక్కడ అప్ టు క్లోజ్ కంటే ముందు వరకు ఇది నేను లూప్ని తీసేస్తాను. ఇప్పుడు పెట్టినా అంటే తిరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఎలా చెక్ చేయాలా, కర్సర్ అట్రిబ్యూట్స్ని ఎలా వాడాలి అది కూడా చెప్తాను ఇక్కడ. సో కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్. ఆ కర్సర్ ఓపెన్లో ఉందా, కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్.
సో ఎలా చెక్ చేయాలా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి మనం కండిషన్ లోపలనే పెట్టుకుంటాం. ఇఫ్ కర్సర్ నేమ్ ఏముంది, emp_c percentage is open, then else ఈజ్ ఓపెన్ అయితే ఓపెన్లో ఉంది అని, ఓకేనా, ట్రూ అని. ఈజ్ ఓపెన్ ట్రూ అయితే ఏమని, కర్సర్ ఈజ్ ఓపెన్. ఎల్స్ పార్ట్లో ఎల్స్ ఎప్పుడు వస్తుంది, ఓపెన్ కాకపోతే వస్తుంది, ఫాల్స్ ఉన్నప్పుడు వస్తుంది, ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను దీన్ని. ఏమొచ్చింది, కర్సర్ ఈజ్ ఓపెన్డ్. ఈజ్ ఓపెన్ ఏమైంది, ఇక్కడ ట్రూ అయింది. ఇది ట్రూ ఎప్పుడే ఎందుకు అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇంకా నేను క్లోజ్ చేయలేదు. అర్థమవుతుందా, క్లోజ్ తర్వాత ఉంది స్టేట్మెంట్. సో PLSQL ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ కర్సర్ ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్లోజ్ కంటే ముందు ఎక్కడ చెక్ చేసినా సరే ఇది ఓపెన్ అనేసి చూపిస్తుంది. ఓకేనా, అర్థమైంది, ఇది లాజిక్ అర్థమైందా. కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ ఏం చేస్తుందంటే, ఈ కర్సర్ కనుక ఓపెన్ ఉంటే ట్రూ, ఓపెన్ లేకపోతే అంటే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ట్రూ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ రాసుకున్నాను ఈజ్ ఓపెన్ అని. ఎల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు అనేది ఫాల్స్. సో అదే స్టేట్మెంట్ నేను ఆఫ్టర్ క్లోజ్ కర్సర్ యూజ్ చేసినాను అనుకో, ఏం రావాలా, నేను ఆల్రెడీ క్లోజ్ చేసినాను. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత వెరిఫై చేస్తున్నాను కర్సర్ని, అప్పుడు ఇది క్లోజ్డ్. ఏమైంది, ఇక్కడ కర్సర్ ఈజ్ ఓపెన్ అంటే పై స్టేట్మెంట్ వచ్చింది, తర్వాత కింద సెకండ్ టైం క్లోజ్నెస్ వచ్చింది. ఎందుకు క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత అది క్లోజ్డ్ అని చూపించాలి. సో నార్మల్గా ఏం చెక్ చేస్తామంటే, ఇఫ్ కర్సర్ ఈజ్ ఓపెన్ దెన్ క్లోజ్ కర్సర్ అని లాజిక్ రాస్తాం. ఎలా రాస్తామంటే ఇలా కనపడుతూ ఉంటుంది మన కోడ్స్ అన్ని. ఇఫ్ కర్సర్ ఈజ్ ఓపెన్ దెన్ క్లోజ్ కర్సర్, ఓపెన్లో ఉంటే క్లోజ్. ఎందుకు అంటే మల్టిపుల్ లొకేషన్స్లో రాసి ఉంటారు, ఓపెన్ చేసి ఉంటారు క్లోజ్ ఈ కర్సర్స్. సో ఇలా లాజిక్ రాసుకున్నాం అనుకో, ఓపెన్లో ఉంటే క్లోజ్ చేసేయమని. డైరెక్ట్ క్లోజ్ చేసేస్తే ఓకే నేను నో ప్రాబ్లం. కొన్ని మల్టిపుల్ టైప్స్ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసి కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది ఈజ్ ఓపెన్. పర్సంటేజ్ ఫౌండ్ అంటే ఏంటంటే రికార్డ్ ఉంది అని, ఓకేనా, రికార్డ్ ఫెచ్ చేసినాము రికార్డ్ ఉంది అని, ఓకేనా. పర్సంటేజ్ ఫౌండ్ రికార్డ్ ఉంది అని. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు సో ఇంకా ఉంది దానికి. ఇఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్డ్ రికార్డ్ ఫౌండ్ దెన్ దీన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ రికార్డ్. If fetched record then true. Fetched అంటే రికార్డ్. If record found, record exist for the fetch చేసినప్పుడు రికార్డ్ ఉంటే అప్పుడు ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఓకేనా, రికార్డ్ మనం ఫెచ్ చేస్తాం కదా, ఇక్కడ ఫెచ్ చేస్తే రికార్డ్ ఉంది అనుకో, అది ట్రూ అని, రికార్డ్ ఉంది అని. లేదనుకో ఫాల్స్ అని. సో ఎన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఆఫ్టర్ ఫెచ్ ఓన్లీ పర్సంటేజ్ ఫౌండ్ కానీ నాట్ ఫౌండ్ కానీ రో కౌంట్ కానీ 3. నెక్స్ట్ మనకు మొత్తం 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్. ఫెచ్ తర్వాతనే వర్క్ అవుతాయి, అట్లీస్ట్ 1 ఫెచ్ ఉండాలి, అప్పుడే 1 వర్క్ అవుతుంది అనమాట. లేదంటే ఫాల్స్ అనేసి వస్తూ ఉంటుంది. సో ఫెచ్ చేసినాను ఇక్కడ, నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. if emp_c
percentage found, then dvms underscore output dot put underscore line ಏನದು record found, else dvms underscore output dot put underscore line record not found, record not found. సో ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. సో రికార్డ్ ఫౌండ్ అంటే రికార్డ్ ఉంది, ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే వేర్ రో నంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 2 అంటే ఏమని ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, 2 రికార్డ్స్ ఉంటాయి. రో నంబర్ అంటే రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఎన్ని రికార్డ్స్ అని 2 రికార్డ్స్ అని. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితేనే పని చేస్తుంది, ఈక్వల్ టు పని చేయదు రో నంబర్ ఎప్పుడు. ఓకేనా, రో నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 రికార్డ్స్ వచ్చినాయి. ఈ 2 రికార్డ్స్ నేను ఇక్కడ ఫస్ట్ రికార్డ్ ఫెచ్ చేసినాను. సో మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను దీన్ని సేమ్ స్టేట్మెంట్స్, థర్డ్ టైం చేసినాం. సో 2 టైమ్స్ ఇది ఏం రావాలా, 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి రికార్డ్ ఫౌండ్ 2 రికార్డ్స్ అయిపోయినాయి. థర్డ్ టైం ఐమ్ ట్రైయింగ్ టు ఫెచ్, మళ్ళీ ఫెచ్ చేస్తున్నాను. ఈసారి రికార్డ్ నాట్ ఫౌండ్ ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్ 7839 రికార్డ్ ఫౌండ్, 7698 రికార్డ్ ఫౌండ్. ఈ 7698 అనేది ఫెచ్ చేసిన దానివల్ల రాలా, పాత రికార్డే. ఆ వేరియబుల్లో పాత వాల్యూస్ అట్టే ఉండిపోయినాయి. సో అది నేను ప్రింట్ చేసినాను కాబట్టి సేమ్ వాల్యూస్ వచ్చినాయి. రికార్డ్ నాట్ ఫౌండ్ అర్థమైందా? రికార్డ్ ఫౌండ్ అంటే పర్సంటేజ్ ఫౌండ్ అంటే అర్థమైందా? పర్సంటేజ్ ఫౌండ్ కింద ఎక్కడ రాసినట్టు ఎక్స్ప్లిసిట్ కర్సర్. అర్థమైందా? పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ ఫౌండ్కి రివర్స్. రికార్డ్ లేకపోతే ట్రూ అవుతుంది, రికార్డ్ ఉంటే ఫాల్స్. సో దానికి రివర్స్ అనమాట. ఓకే, పర్సంటేజ్ రో కౌంటర్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్ చేసింది. తీసేస్తున్నాను నేను ఇక్కడ. జస్ట్ ఇది నంబర్ ఇస్తుంది అనమాట. ఏం నంబర్ ఇస్తుంది, ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి. పుట్ అండర్స్కోర్ లైన్ సింగిల్ కోర్స్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ ద ఫెచ్ అయినప్పుడు ఎన్ని రికార్డ్స్ అంతే. ఏంటది కర్సర్ నేమ్ ఎంపీ అండర్స్కోర్ సి పర్సంటేజ్ రో కౌంట్. ఎన్ని రికార్డ్ ఫెచ్ అయినాయి, 1 రికార్డ్. లూప్లో పెట్టినాం అనుకుంటే 1+1+1+ అది ఇంక్రీజ్ చేసుకుంటే ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి అనేది. సో అదే సేమ్ నేను మళ్ళీ రిపీట్ చేసినాను అనుకో, ఎన్ని రికార్డ్స్ అయినాయి 2. సో అదే నేను పూర్తి లూప్ అయ్యేలోపు 14 వస్తాయి అనమాట. అంటే లూప్లో పెట్టి ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అయింటాయి, ఓపెన్ అయిన తర్వాత ఎన్ని ఫెచ్లు జరిగినాయి, ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి అనేది అది కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? ఇది 3 ఎన్ని రికార్డ్స్ ఇక్కడ 3. ఓకే, సెలెక్ట్ స్టేట్మెంట్ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫెచెస్ జరిగినాయి. అంతే. ఇక తీసేసి ఉంటే నేను 3 అయ్యేది. అర్థమైందా? కర్సర్ అట్రిబ్యూట్స్ ఈజ్ ఓపెన్ ఎందుకు, టు వెరిఫై వెదర్ కర్సర్ ఈజ్ ఓపెన్ ఆర్ నాట్. ఓపెన్ అయితే ట్రూ, ఓపెన్ కాలేదనుకో, క్లోజ్ అయిపోయింది అనుకో ఫాల్స్. సో పర్సంటేజ్ ఫౌండ్ అంటే ఏమంటే మనం ఫెచ్ చేసినప్పుడు రికార్డ్ ఉంటే ట్రూ వస్తుంది, రికార్డ్ లేకపోతే ఫాల్స్ వస్తుంది. పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అంటే రికార్డ్ లేకపోతే ట్రూ వస్తుంది, రికార్డ్ ఉంటే ఫాల్స్ వస్తుంది. పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అంటే రికార్డ్ లేకపోతే ట్రూ,
ఉంటే ఫాల్స్. పర్సంటేజ్ రో కౌంట్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫెచ్డ్ ఫ్రమ్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇన్ని రికార్డ్స్ ఫెచ్ అయినాయి. ఓకేనా, అన్నిటిని ఎలా యూజ్ చేస్తాం? కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ ఫౌండ్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో కౌంట్. సో ఈజ్ ఓపెన్, ఫౌండ్, నాట్ ఫౌండ్ విల్ రిటర్న్ బూలియన్ డేటా టైప్. బూలియన్ అంటే ట్రూవా ఫాల్సా. రో కౌంట్ ఒకటి నంబర్ రిటర్న్ చేస్తుంది. రో కౌంట్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్, నంబర్ కాబట్టి నంబర్ అది ఇస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పినామంటే ఫెచ్ ఒక రికార్డ్ని ఫెచ్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ దెన్ ద కర్సర్ ఫ్రమ్ ద కర్సర్ వీ హ్యావ్ టు యూస్ లూప్స్. ఈ లూప్స్ యూస్ చేయాల్సి వస్తుంది. సో దాని లూప్స్ యూస్ చేసినప్పుడు ఎగ్జిట్ కండిషన్ కూడా మ్యాండేటరీయే. సో ఎగ్జిట్ కండిషన్ కోసం ఎలా వాడాలంటే ఎగ్జిట్ వెన్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్, రికార్డ్ లేకపోతే ఎగ్జిట్ అయిపో. సో నిన్న ఏం చేసినాం? ఎగ్జిట్ వెన్ ఏదో ఒక వేరియబుల్ ఈక్వల్ టు 10 అన్నాం. ఆ నంబర్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఉంటుంది. ఆ నంబర్ 10 రీచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపో అని చెప్పినాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ఎగ్జిట్ వెన్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్ అంటే ఆ కర్సర్లో ఇక అంటే రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపోవాలని చెప్తున్నాం. సో ఇక్కడ నా రో నెంబర్ తీసేస్తున్నాను నేను. 14 రికార్డ్స్. ఏం చేయాలి? క్లోజ్ కర్సర్ రాకపోతే ఎర్రర్ ఏం రాదు, మెమరీ ఓపెన్లో ఉంటుంది అంతే. emp_c. సో ఇది లాస్ట్ స్టేట్మెంట్. క్లోజ్ పెట్టుకుంటాను నేను. సో ఈ రెండు ఓపెన్, ఒకసారి ఓపెన్ మళ్ళీ ఓపెన్ చేసినామంటే మళ్ళీ ఫెచ్ చేసినట్టు ఫస్ట్ రికార్డే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ని లూప్లో పెట్టకూడదు. ఓపెన్ వన్ టైం ఓపెన్ అంతే. ఫెచ్ని ఒక ఫెచ్ సింగిల్ రికార్డ్ ఫెచ్ చేస్తుంది. ఆ రికార్డులో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతున్న డేటా దాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ రెండు స్టెప్స్ నేను లూప్లో పెట్టుకోవాలి. లూప్ ఎండ్ లూప్. సో ఏం చెప్పినా ఎగ్జిట్ కండిషన్ ఫెచ్ చేస్తున్న తర్వాత మనం చెక్ చేయాలి. రికార్డ్ ఉంటే ప్రింట్ చేయాలి, రికార్డ్ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ వెన్ ఏం చెప్పినాం? రికార్డ్ లేకపోతే అంటే ఎలాగా? కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్, కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్. కర్సర్ నేమ్ కనుక కర్సర్ నేమ్ ఒక అసలు రికార్డ్ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. లూప్ ఫెచ్ ఎగ్జిట్ వెన్ కర్సర్ నేమ్ పర్సంటేజ్ నాట్ ఫౌండ్. ఆ తర్వాత ఉంటే డిస్ప్లే చేస్తాము, లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. ఓకే, నాకు 14 రికార్డ్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం లాస్ట్లో కూడా dbms_output.put_line నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఎలా తెలుస్తాయి? కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో కౌంట్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 14 రికార్డ్స్. 14 రికార్డ్స్ ఫెచ్ అయినాయి. ఓకే, నా 14 రికార్డ్స్. ఇది అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఈ కర్సర్స్ లేకుండా ఏ రోజు మనం వర్క్ చేయము. నాగా, సుబ్బు, ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి. కర్సర్ నేమ్ ఇంప్లిసిట్ కర్సర్కి ఏందని చెప్పినాము? SQL, స్టాండర్డ్ SQL అంతే అది. సో నేను ఇవన్నీ తీసేస్తున్నాను, ఇవన్నీ ఏం పడలేదు. డిలీట్ ఏ టేబుల్ అది? ఎంపీడబ్ల్యూ. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. నేను డిలీట్ ఫ్రమ్ చేసిన. నాకు ఈ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని అనేసి ఎలా తెలుస్తుంది? రోల్ బ్యాక్ చేస్తున్నాను. మళ్ళీ నేను డిలీట్ చేయలేదు, కమిట్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ అన్ని రికార్డ్స్ ఉంటాయి ఇందులో. సో ఇలా తెలుసుకుంటాము.
dvms underscore output dot put underscore line number of records deleted. అది ఏ స్టేట్మెంట్ అయితే అది డిలీట్ కాబట్టి డిలీటెడ్ అని పెట్టిన. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్ అంటే వేటెడ్. ఎలా తెలుస్తుంది? పర్సంటేజ్ రో కౌంట్ ఇంప్లిసిట్ కర్సర్ కాబట్టి కర్సర్ నేమ్ ఏంది? SQL పర్సంటేజ్ రో కౌంట్. ఎన్ని రికార్డ్ డిలీట్ అయినాయి? 14 రికార్డ్స్ డిలీట్ అయినాయి. ఒకవేళ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ ఇంటూ EMP డబ్ల్యూ టెస్ట్ సెలెక్ట్. దానిలో ఉండే కాలమ్స్ కాబట్టి ఏం కాలమ్స్ ఉన్నాయి? వేర్ DPT నెంబర్ ఉంది. DPT నెంబర్ ఈక్వల్ టు 20. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? DPT నెంబర్ ఈక్వల్ టు 20 అంటే 5 రికార్డ్స్ ఉన్నాయి. సో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది? నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్టెడ్ ఈసారి. సో ఏదైతే EML ఆపరేషన్ జరిగిందో ఆ కర్సర్ అనమాట ఓపెన్ అయినట్టు. ఇప్పుడు SQL అంటే ఏంది? ఇప్పుడు ఇన్సర్ట్ చేసినప్పుడు కర్సర్ రైస్ చేసినాడు కదా రీసెంట్గా, ఇంతకుముందు రీసెంట్గా ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ SQL పర్సంటేజ్ అంటే రీసెంట్గా జరిగిన ట్రాన్సాక్షన్ ఏది? డిలీట్. సో ఇక్కడ SQL అంటే ఏంటంటే రీసెంట్గా జరిగిన SQL చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇన్సర్టెడ్ ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి? ఎన్ని రికార్డ్స్ అయినాయి? ఇప్పుడు డిలీటెడ్ 0 ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాను కాబట్టి 0. సో నేను రోల్ బ్యాక్ చేస్తాను. నేను ఏవి కమిట్ చేయాలి? ఇన్సర్ట్ కమిట్ చేయలేదు, డిలీట్ కమిట్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ 14 రికార్డ్స్ ఉన్నాయి అందులో. సో ఇప్పుడు 14 డిలీట్ అవ్వాలా, 5 ఇన్సర్ట్ అవ్వాలి. అర్థమైందా? SQL పర్సంటేజ్ రో కౌంట్ ఉన్నట్టు. ఇంప్లిసిట్ కర్సర్ దగ్గర పెట్టుకున్నాను. సెలెక్ట్ స్టేట్మెంటే కాదు, DML జరిగినా సరే అక్కడ ఇన్సర్ట్ అది ఉంటుంది అనమాట. అవుట్పుట్ ఓకే. ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం అనుకో, ఇంక్రిమెంట్ వేరియబుల్ ఈక్వల్ టు కౌంట్. సో ఫస్ట్ కౌంట్ కనుక్కొని ఆ టేబుల్లో ఎన్ని కౌంట్స్ ఉన్నాయి కనుక్కొని ఒక ఇంక్రిమెంట్ పెట్టుకొని సో ఇలా కూడా చేసుకోవచ్చు. మన లాజిక్ మనకు అర్థమైతే ఎలాగైనా సరే చేసుకోవచ్చు. ఏం చేసినామంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, అన్నిసార్లు ఎలా ఇటరేట్ అవుతుంది? ఆ టేబుల్లో ఉన్న కౌంట్ తీసుకున్నాము, ఇక్కడ 14 వస్తుంది. 14 ఎగ్జిట్ వెన్ ఇంక్రిమెంట్ ఒకటి వేరియబుల్ పెట్టుకున్నాము, 1 నుంచి 14 దాకా ఇంక్రీజ్ అవ్వాలనేసి. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ వేరియబుల్లో 14కి రీచ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపో. సో అలా ఎప్పుడు వాడము, ఓకేనా? ఎప్పుడు వాడము అట్లా. సో వే అది కూడా ఉంది. ఓకే, సో అది ఇప్పుడు సెలెక్ట్ ఈ నేమ్ EMP నంబర్ ఈ నేమ్ సాలరీ. కీబోర్డ్ హార్డ్ అయిపోయింది. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. 14 రికార్డ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే లూప్లో చూసినాం. ఇప్పుడు లూప్లో ఏం చేసినామో, సో లూప్ లోపల ఎగ్జిట్ వెన్ ట్రూ కండిషన్ అంటే ఎగ్జిట్ వెన్ రికార్డ్ లేకపోతే బయట వెళ్ళిపోమని చెప్పినాను. ఇప్పుడు వైల్ లూప్లో ఎలా రాయాలో చూద్దాం. ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని డిక్లేర్లో కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కర్సర్కి డిక్లేర్ చేయాలా, ఓకేనా? కర్సర్ EMP అండర్స్కోర్ C ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో తర్వాత ఏం చేయాలి? నేను బిగిన్ ఎండ్ లోపల ఏం చేయాలా? ఓపెన్ చేయాలా ఫస్ట్.
ఓపెన్ కర్సర్ నేమ్, లాస్ట్లో క్లోజ్ కూడా చెయ్యాలి. సో చెక్ చేసి క్లోజ్ చేద్దాం. ఇఫ్ EMP కర్సర్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ ఓపెన్ దెన్ సో అలవాటు అవుతుంది అంతే. ఈజ్ ఓపెన్ దెన్ క్లోజ్. ఓపెన్ ఉంటే క్లోజ్ చేయి, ఓపెన్ చేసిన కాబట్టి ఓపెన్లోనే ఉంటుంది, లోపలికి వెళ్ళి క్లోజ్ చేయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫెచ్, ఓపెన్ చేసిన తర్వాత ఫెచ్ EMP_C కర్సర్ నేమ్ ఇంటూ ఎక్కడ మనకు 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఖచ్చితంగా మనం 3 వేరియబుల్స్ ఇక్కడ పెట్టాలి. ఓకేనా? v_EMP నంబర్, v_ename, v_salary. ఓకేనా? ఇంకేం చేయాలా? dbms_output.put_line దాన్ని డిస్ప్లే చేస్తాం. ఓకే, సెమీకోలన్. ఎన్ని రికార్డ్స్ ఫెచ్ అవుతాయి ఇప్పుడు? వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. v_EMP నంబర్, v_EMP నంబర్, v_ename v_salary నంబర్. వేరియబుల్ డిక్లేర్ చేసి ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి? ఒక రికార్డే. ఎందుకు? ఫెచ్ ఒక రికార్డు ఫెచ్ చేస్తుంది. సో మనం వేరియబుల్స్లో ఒక రికార్డ్ తీసుకోవచ్చు. సో ఈ ఎంప్లాయీ ఫస్ట్ రికార్డులో ఉన్న ఎంప్లాయీ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, ఫస్ట్ రికార్డులో ఉన్న నేమ్ తీసుకొచ్చి నేమ్లో పెడుతుంది, ఫస్ట్ రికార్డులో ఉన్న శాలరీని తీసుకొచ్చి శాలరీలో పెడతా ఉంది. సో దీన్ని నేను వైల్ లూప్లో పెట్టి రాయాలి. వైల్ ఎక్కడ వైల్ పెట్టాలా? ఈ రెండు మధ్యలో వైల్ ట్రూ కండిషన్ ఉంటే లోపలికి వెళ్ళాలా. వైల్ లూప్ ఇక్కడ ఎండ్. వైల్ ట్రూ కండిషన్ ఉంటే లోపలికి వెళ్ళాలి. ట్రూ కండిషన్ అంటే ఏంది? రికార్డ్ ఉంటే లోపలికి వెళ్ళాలి. ఓకేనా? రికార్డ్ ఉంటే లోపలికి వెళ్ళాలి. రికార్డ్ ఉంటే ఎట్లా వస్తుంది? ఎట్లా? EMP_C పర్సంటేజ్ ఫౌండ్ అయినా లోపలికి వెళ్తుంది. అదే లోపలికి వెళ్ళదు. ఏం లేదు చూపించేదానికి. ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ కండిషన్ ఒకటి రాసినాం మనం పైన. ఆఫ్టర్ ఫెచ్ మాత్రమే పర్సంటేజ్ ఫౌండా పర్సంటేజ్ నాట్ ఫౌండ్ ఏదైనా సరే వర్క్ అవుతుంది. సో పర్సంటేజ్ ఫౌండ్ ఇక్కడ కూడా ఆఫ్టర్ ఫెచ్ ఉంది, పర్సంటేజ్ ఫౌండ్ విల్ వర్క్. ఏదైనా సరే ఇది కెన్ బి వ్యాలిడేటెడ్ ఆఫ్టర్ ఫెచ్ ఉంది. అట్లీస్ట్ ఒక ఫెచ్ అన్న జరిగితేనే రికార్డ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వెళ్తుంది ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. పక్కన పెట్టుకుందాం. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమైందంటే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ స్టెప్ ఫెచ్ చేసినాం. ఫెచ్ చేస్తే రికార్డ్ దొరికింది. రికార్డ్ దొరికిందంటే ఏమైంది? వైల్ లూప్ లోపలికి వచ్చేసింది. వైల్ లూప్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏది? మళ్ళా ఫెచ్. ఏం జరిగిందంటే ఇక్కడ స్టేట్మెంట్లో EMP ఈ రికార్డు ఫెచ్ అయింది. ఫస్ట్ ఇక్కడ బయట ముందే లూప్ కంటే ముందే ఫెచ్ అయింది. సో లూప్ రికార్డ్ ఉంది కాబట్టి మళ్ళీ ఫెచ్ చేసినాం. మళ్ళీ ఫెచ్ చేస్తే ఏమైంది? సెకండ్ రికార్డ్ ఫెచ్ చేసినాం. బట్ ఈ కింగ్ రికార్డ్ నేను డిస్ప్లే చేయలే. ఇక్కడ కింగ్ రికార్డు రాలా. అర్థమవుతుందా? సో సేమ్ లాస్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఫెచ్ కోసం వస్తుంది. అది ఫెచ్ రికార్డ్ రాలేదు, పాత రికార్డే డిస్ప్లే చేసింది. ఫెచ్ రికార్డ్ అయినప్పుడు అంటే ఈ వేరియబుల్లో పాత రికార్డ్సే ఉండిపోతాయి. ఫెచ్ జరగకపోతే ఆ వేరియబుల్లో పాత రికార్డ్సే ఉండిపోతాయి. ఇంకెన్నిసార్లు ఫెచ్ చేసుకో, ఆ వేరియబుల్లో పాత వాల్యూసే ఉంటాయి. ఫెచ్లో రికార్డ్ అయినప్పుడు ఆ వేరియబుల్స్లో పాత రికార్డ్ డేటా అట్లే ఉండిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను లూప్ లోపల వచ్చిన తర్వాత ఫస్ట్ డిస్ప్లే చేయాలి. కింగ్ వచ్చింది డిస్ప్లే చెయ్యి. ఆ తర్వాత నువ్వు
ఫెచ్ చేయి. ఫెచ్ చేసి రికార్డ్ ఉంటే మళ్ళీ లోపలికి రా, మళ్ళీ డిస్ప్లే చెయ్యి. నెక్స్ట్ రికార్డ్ ఫెచ్ చెయ్యి. సో రికార్డ్ ఉంటే డిస్ప్లే చెయ్యి, ఫెచ్ చెయ్యి. ఈ రికార్డ్ ఉంటే లోపలికి వెళ్తుంది, డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ రికార్డ్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఇలా చేస్తే అన్నీ ప్రాపర్గా వస్తాయి. ఇప్పుడు కింగ్ వచ్చింది, మిల్లర్ వన్ టైం వచ్చింది. అర్థమైందా? ఫెచ్ వైల్ లూప్ ట్రూ ఉంటేనే లోపలికి వెళ్ళాలా. వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేయాలంటే అట్లీస్ట్ వన్ టైము ఫెచ్ ఉండాలి పైన. ఫెచ్ చేసిన తర్వాతనే రికార్డ్ ఉందా లేదా అని తెలుస్తుంది. సో అలాగా లోపల ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ కానీ ఇన్సర్ట్ కానీ ఏదైనా ఉండాలి. ఏదైతే ఉంటుంది లాస్ట్ స్టేట్మెంట్గా ఫెచ్ ఉండాలి. సో ఇక్కడ ఎగ్జిట్ కండిషన్ అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ ట్రూ అయితేనే లోపలికి వస్తుంది. ఫాల్స్ అయిందనుకో ఆఫ్టర్ లూప్ వెళ్ళిపోయింది. సో ఇది ఫర్ లూప్, వైల్ లూప్. అర్థమైందా? వైల్ లూప్ ఎలా రాయాలా? వైల్కి ఎప్పుడైనా సరే ట్రూ ఉంటేనే లోపలికి వెళ్తుంది లూప్ లోపల. నార్మల్ లూప్ ఏం చెక్ చేయదు, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల వెళ్ళినప్పుడు మనం ఫెచ్ చేస్తున్నాము, ఆ తర్వాత చెక్ చేస్తున్నాం ఉందా లేదా. ఓపెన్లో ఉంటే లోపలే కంటిన్యూ అవ్వాలి, రికార్డ్ లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ రికార్డ్ ఉంటే లోపలికి వెళ్ళాలి. అర్థమైందా? లూపు వైల్ లూప్. అర్థమైంది సార్. సో ఇదే స్టేట్మెంట్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫర్ లూప్ చేసినాక ఈ రెండు సింపుల్. ఫర్ లూప్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫర్ లూప్లో వేరియబుల్ కూడా అవసరం లేదు, అవసరమైతే పెట్టుకోవచ్చు, అవసరం లేదు. ఓపెన్ అవసరం లేదు, ఫెచ్ అవసరం లేదు, క్లోజ్ కూడా అవసరం లేదు, లూప్ ఈ ఫెచ్ కూడా అవసరం లేదు, వైడ్. ఓకేనా? జస్ట్ ఇవి కూడా తర్వాత చూద్దాం ఎలా. ఫర్ సింటాక్స్ ఏంది? ఫర్ ఐ అనేది ఏంది? ఇండెక్సింగ్ వేరియబుల్. ఈ కెన్ టేక్ ఎనీ ఐ కాకుండా నువ్వు ఏదన్నా పెట్టుకోవచ్చు, స్పేస్ లేకుండా. ఐ అండర్స్కోర్ పెట్టుకోవచ్చు, స్పేస్ ఉండకూడదు. ఫర్ ఐ నార్మల్గా ఏం పెడతామో 1 to 14 అని పెట్టినాం అనుకో, 1 to 14. సో అది నంబర్స్ కోసం. కర్సర్ కోసం 1 to రేంజెస్ కూడా అవసరం లేదు. ఫర్ ఐ కర్సర్ నేమ్ డైరెక్ట్గా పెట్టేయాలి. కర్సర్ నేమ్ ఫర్ ఐ కర్సర్ నేమ్ అంతే. అదేమవుతుందంటే ఈ కర్సర్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ కోసం అది ఇటరేట్ అయిపోతుంది. సో రేంజెస్ అయితే 1 to 14 అన్నాం అనుకో, 14 times అది ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్లో అది I = 1, సెకండ్ ఇటరేషన్లో I = 2, అంటే I = 14 అయ్యి బయట వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని ఇటరేషన్ జరుగుతుంది ఫర్ ఐ కర్సర్ నేమ్. బట్ ఓకే, సో లోపల ఉన్న కాలమ్స్ ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే ఐ డాట్ ఆ డైరెక్ట్ కాలమ్ నేమ్సే ఈఎంపీ నంబర్, ఐ డాట్ ఈ నేమ్, ఐ డాట్ శాలరీ, అంతే. సో ఫర్ ఐ కర్సర్ నేమ్ లూప్. సో మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఈ రికార్డ్, ఆ రికార్డ్ అంటే కరెంట్ రికార్డ్లోనే ఎంప్లాయీ నెంబర్ వాడాలనుకుంటే ఐ డాట్ ఈఎంపీ నంబర్, ఐ డాట్ ఈ నేమ్, ఐ డాట్ శాలరీ. ఐ అంటే ఏంది? కరెంట్ రో. ఫస్ట్ ఇటరేషన్లో ఫస్ట్ రో, సెకండ్ ఇటరేషన్లో సెకండ్ రో, థర్డ్ ఇటరేషన్లో థర్డ్ రో. సో ఐ డాట్ ఈఎంపీ నంబర్, ఐ డాట్. ఓకేనా? అర్థమైందా? అంతే, సింపుల్ కదా ఇది ఫర్ లూప్. మనకి ఏం ఓపెన్ చేయాల్సిన పనిలే, క్లోజ్ చేయాల్సిన పనిలే, ఫెచ్ అవసరం లేదు, ఎగ్జిట్ కండిషన్ అసలు అవసరం లేదు. సో ఇది ఫర్ ఐ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్నిసార్లు అదే ఆటోమేటిక్గా ఇటరేట్ అయిపోతుంది. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్ కోసం. సో రీడ్ చేయాలనుకున్నప్పుడు ఐ డాట్ ఈఎంపీ నంబర్, ఐ డాట్. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలా, సో ఏది టేబుల్ ఈఎంపీ డబ్ల్యూ. ఓకేనా? ఈఎంపీ డబ్ల్యూ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ డబ్ల్యూ. వాల్యూస్ ఇవ్వాలి కదా, వాల్యూస్ ఏం వాల్యూస్?
ఈఎంపీ నంబర్ ఈనేమా, ఈఎంపీ నంబర్ ఈనే, ఈఎంపీ నంబర్ ఈ శాలరీ అవసరం లేదు ఇక్కడ, పెట్టేసేటప్పుడు అవసరం ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఐ డాట్ ఈఎంపీ నంబర్ కమా ఐ డాట్ ఈ నేమ్ అంతే. ఎంట్రీ కార్డ్స్ ఉన్నాయి కూడా ట్రంకేట్ చేస్తాను నేను, డిలీట్. రికార్డ్స్ డిలీటెడ్, నేను కమిట్ చేసిన, రికార్డ్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. అనాలిసిస్ ఆఫ్ కంప్లీటెడ్, కంప్లీట్ అంటే ఏంటి, దీనిలో పెట్టినవన్నీ ఇది ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది. ఏదైనా ఎర్రర్ వచ్చింటే మాత్రం ఎర్రర్ వచ్చేది, ఇక్కడ ఏం ఎర్రర్ రాలేదంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ స్టాక్ రావు రికార్డ్స్, ఎందుకు రావు, నేను కమిట్ యూజ్ చేయలేదు. సో రోల్ బ్యాక్ చేస్తున్నాను, ఇంకేం ఇన్సర్ట్ చేయాలి నేను, లాస్ట్ లైన్ చేయాలా, కమిట్. సార్ కమిట్తో పాటు 14 రికార్డ్స్ ఎలా యూజ్ చేసినాం, ఐ డాట్ ఎంప్లాయీ నెంబర్, ఐ డాట్ ఈ నేమ్. అదే నార్మల్ లూప్లో అయితే వేరియబుల్లో ఉన్నాయి, ఆ వేరియబుల్స్ డైరెక్ట్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెడతాం. వి అండర్ స్కోర్ ఎంపీ నెంబర్, వి అండర్ స్కోర్ ఈ నేమ్. డిబిఎంఎస్ ప్లేస్లో ఇది పెడతాం, లేదా డిబిఎంఎస్తో పాటు కింద పెట్టినా కూడా ఓకే, నో ప్రాబ్లం. అది ఫస్ట్ అది చూపిస్తుంది, డిబిఎంఎస్ స్టేట్ అదేం చేస్తుంది, అవుట్పుట్ విండోలో కనపడుతుంది. ఇదేమంటే ఇన్సర్ట్ చేస్తుంది, అన్ని స్టెప్స్ జరుగుతాయి. ఓకే, ఎంప్లాయీ నంబర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ యూజింగ్ వైల్ లూప్. వైల్ లూప్ ఎలా ఉండాలో ఫస్ట్ ఫెచ్ చేయాలి, ఖచ్చితంగా ఫెచ్ చేయాలి, తర్వాతనే అది చెక్ చేస్తుంది. ఫార్ లూప్ సో క్రియేట్ వన్ ఎంప్టీ టేబుల్ టాస్క్, create one empty table, new EMP has same structure as EMP table, EMP structure తో ఉండాలి. ఎంప్లాయీ నెంబర్ ప్రైమరీ కీ, create one sequence to insert ఎంప్లాయీ నెంబర్, delete all records from new EMP. స్టార్టింగ్లో రికార్డ్స్ అన్నీ డిలీట్ చేసేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమి ఉండాలి, డిలీట్ స్టేట్మెంట్ ఉండాలి. ఓకేనా, లోడ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ EMP టేబుల్ టు న్యూ టేబుల్ ఫర్ గివెన్ డిపార్ట్మెంట్ నెంబర్. డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే పాస్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్ నెంబర్తో మనం చేసుకోవచ్చు. సో యూజింగ్ లూప్, వైల్ లూప్, ఫార్ లూప్. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఎలా ఇస్తామంటే డైరెక్ట్గా మనం పారామీటర్ ఎలా పాస్ చేసుకుంటామో ప్రొసీజర్కి ఎలా డిపార్ట్మెంట్ నెంబర్ అని తీసుకోవాలి. వేర్ కండిషన్లో వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన డీపీటీ నెంబర్. సెలెక్ట్ స్టేట్మెంట్ అది అంతే, సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అయితే ఓకే, బట్ 10 ఇవ్వడం లేవను, ప్రొసీజర్ నుంచి పాస్ చేస్తున్నాం 10 అనేది. అర్థమైందా? ఇక్కడ కూడా చూడు. సో ఇక్కడ నేను ఒక ప్రొసీజర్ రాసుకుంటాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ EMP డమ్మీ లోడ్ ప్రొసీజర్. పారామీటర్ ఏం కావాలి నాకు, డిపిటి నంబర్, పి అండర్ స్కోర్ డిపిటి నంబర్ ఇన్ నంబర్ యాజ్. సో నేనేం చేయాలి ఇక్కడ, వేర్ డిపిటి నంబర్ ఈక్వల్ టు 10 ఉంటే ఏమవుతుంది, ఇది ఎప్పుడు స్టాటిక్ అనమాట. స్టాటిక్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది అంతే. డిపిటి నెంబర్ హార్డ్ కోడెడ్ వాల్యూ 10, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా ఇది 10 డిపార్ట్మెంట్ కోసమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా కాదు, నేను ఏది పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తానో దానికోసం ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ నో డేటా ఫౌండ్ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా, నో డేటా ఫౌండ్ ఎర్రర్ అనేది రాదు. సో రావాల్సి వస్తే మనమే రైస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎర్రర్ కావాలి అనుకుంటే మనమే మాన్యువల్గా రైస్ చేయాలి. ఎలా రైస్ చేయాలా, రికార్డ్ లేకపోతే రైస్ చేయమన్నాం. ఫస్ట్ లోపల రాలేదు పక్కన పెట్టేస్తే, నార్మల్ ఓపెన్ చేస్తేనే ఫెచ్ చేస్తాము. ఒక ఫెచ్కే రికార్డ్ రాలేదు అనుకోండి, ఫస్ట్ ఫెచ్కే రాకపోతేనే మనం ఏం చేయాలా, రైస్ చేయాలి. ఓకేనా, సో ఇది అర్థమైందా? డిపార్ట్మెంట్ నెంబర్ ఇంకా ఓపెన్ అయిపోతుంది. మనం 10 పాస్ చేస్తే 10, 20 పాస్ చేస్తే 20.
సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పినాం మనం, డిలీట్ ఫ్రమ్ ఏ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నది ఎంపీ డమ్మీ టెస్ట్. అన్ని రికార్డ్ డిలీట్ చేయకూడదు. వేరే డిపిటి నెంబర్ ఈక్వల్ టు మనం ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ డేటానే డిలీట్ చేయాలా. రికార్డ్ అది కాకుండా మొత్తం డిలీట్ చేస్తే అంటే ప్రతిసారి 10 ఇన్సర్ట్ చేసేదాన్ని ట్రై చేసినా అన్ని డిపార్ట్మెంట్ డిలీట్ అయిపోతాయి, 20 ఇన్సర్ట్ చేసిన ట్రై చేస్తే అన్ని డిలీట్ అయిపోతాయి. అట్లా కాదు, మనం ఏ డిపార్ట్మెంట్ అయితే పాస్ చేస్తున్నామో ఆ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని డిలీట్ అయినా తెలియాలనుకుంటే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ number of records deleted in department number. ఇది ఎక్కడ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ p అండర్స్కోర్ dpt నెంబర్లో ఉంటుంది ఎన్ని. సో ఈ ఫార్మాట్ లాగా రాసినాం అంతే. ఈ సింగిల్ ఎక్కడ ఉంటుంది, SQL పర్సంటేజ్ రో కౌంట్ డిలీట్ చేసినాము, డిస్ప్లే చేసినాం. నంబర్ ఆఫ్ రికార్డ్ డిలీటెడ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్, ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయినాయి. సో ఇది SQL పర్సంటేజ్ రో కౌంట్ ద్వారా తెలిసిపోతుంది. సో ఫర్ ఐ ఇన్, సో ఇది అవుతా ఉంది. సో నేనేం చేస్తానంటే రికార్డ్స్ లేవు అనుకో, నేను ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. రికార్డ్సే లేవు, నేను డిలీట్ చేయడానికి లేదు, ఇన్సర్ట్ చేయడానికి లేవు. రికార్డ్స్ లేకపోతే ఏం చేస్తాను, నేను డిపార్ట్మెంట్ నెంబర్ 50 పంపించినాను, రికార్డ్స్ ఉంటాయా, ఉండవు. సో నేను రైజ్ చేయాలా. ఇక్కడ ఏమవుతుంది, మొత్తం అవుతుంది అది. ఇది ప్రింట్ చేయకూడదు, నెంబర్ ఆఫ్ రికార్డ్ డిలీటెడ్ అని లోపలికి వెళ్ళదు, ఎలాగో వెళ్ళదు. రికార్డ్స్ లేకపోతే లోపలికి వెళ్ళదు. బట్ స్టిల్ నేను మాన్యువల్గా నేను రైజ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలా, సో ఎక్సెప్షన్ వేరియబుల్ ఒకటి పెట్టుకుందాం. ఎక్సెప్షన్ వేరియబుల్ వి అండర్స్కోర్ నో డేటా ఎక్సెప్షన్ టైప్ ఎక్సెప్షన్ అయ్యింది. నేనేం చేయాలి, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాసుకోవాలో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ ఎంపీ అండర్స్కోర్ సేవ్. ఓపెన్ చేస్తేనే కదా అందులో రికార్డ్స్ ఉన్నాయో లేదో తెలిసేదానికి. ఓపెన్ ఇక్కడే క్లోజ్ చేసేస్తాను నేను. క్లోజ్ ఎంపీ అండర్స్కోర్ సి. ఓపెన్ చేసిన, క్లోజ్ చేసిన. అక్కడే ఏం చేస్తాను నేను, ఫెచ్ చేసిన. ఫెచ్ ఎంపీ అండర్స్కోర్ సి ఇంటూ 2 వేరియబుల్స్ కావాలి నాకు. వి అండర్స్కోర్ ఈఎంపీ నంబర్ వి అండర్స్కోర్ ఈ నేమ్. ఈ ఫెచ్ ఏం చేస్తుంది, ఒక రికార్డ్ని ఫెచ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలా, వి అండర్స్కోర్ ఈఎంపీ నంబర్ వి అండర్స్కోర్ ఈ నేమ్ వేర్ క్యాప్ 2 ఆఫ్ ఏదో ఒకటి 10. ఫెచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫెచ్ అయింది. ఇక్కడ నేను చెక్ చేస్తా. ఇఫ్ కర్సర్ నేమ్ ఏంది, ఈఎంపీ అండర్స్కోర్ సి పర్సంటేజ్ నాట్ ఫౌండ్ దెన్ ఎండ్ ఇఫ్. అంతేనా, ఎండ్ ఇఫ్. ఏం చేయాలి, ఏం చేయాలా, ఇక్కడ నో డేటా అనే దాన్ని నేను రైజ్ చేయాలి. రైజ్ దిస్. రికార్డ్ లేకుండా డైరెక్ట్ రైజ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. ఎక్సెప్షన్ వెన్ మన ఎక్సెప్షన్ దెన్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ నో రికార్డ్ టు ప్రాసెస్ అర్థమైందా, ఏం చేసినాము, మాన్యువల్గా మనమే రైజ్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్నాము, రికార్డు ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది, ఫెచ్ చేసిన తర్వాత తెలుస్తుంది రికార్డు ఉందా లేదా అన్న సంగతి. ఫెచ్ చేసినప్పుడు రికార్డు లేకపోతే ఏం చేసినాము, రైజ్ చేసినాము. రైజ్ ఇక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు వస్తుంది, ఇక్కడ దాకా రికార్డు లేకపోతేనే వస్తుంది. ఇందులో రికార్డు లేకపోతే దీని లోపల ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది, రైజ్ చేస్తుంది. రికార్డు ఉంటే ఏం చేస్తుంది, ఒక రికార్డు ఉందా సరే క్లోజ్ చేసుకుంటుంది, నెక్స్ట్ రికార్డ్ డిలీట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ రికార్డ్స్ డిలీటెడ్ అని చూపిస్తుంది, ఆ తర్వాత టేబుల్లో ఇన్సర్ట్ చేస్తుంది, కమిట్ చేస్తుంది. అర్థమైందా? సో దీన్ని నేను కంపైల్ చేస్తున్నాను నేను. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ లైన్ నెంబర్ 15. ఓకే, ఇందులో నేను ఆ టేబుల్లో లేదు, నేను మళ్ళీ డిపార్ట్మెంట్ నెంబరు చెప్తాను.
ఓకే, నేను డ్రాప్ చేసి మళ్ళీ చేస్తాను. డ్రాప్ చేయొచ్చు, లేదంటే ఆర్డర్ వేసి పెట్టుకోవచ్చు. డ్రాప్ టేబుల్ మనకి ఇప్పుడు టేబుల్ సో మనకు డిపిటి నెంబర్ కూడా కావాలి, డిపిటి నెంబర్. సో ఇక్కడ డిపిటి నెంబర్ కూడా అవసరం లేదు, పారామీటర్ని డైరెక్ట్ పాస్ చేయొచ్చు. అక్కడ ఇన్సర్ట్ ఇంటూ పారామీటర్ నుంచి ఏదైతే పారామీటర్ పాస్ చేసినా అదే కదా p_, డిపిటి నెంబర్. డైరెక్ట్గా ఈ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ పారామీటర్ నుంచి వస్తుంది వాల్యూ, నువ్వు ఫెచ్ చేసినా అదే ఉంటుంది, ఈక్వల్ కాబట్టి. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు పారామీటర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, అదే సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గా అది పారామీటర్ వాడేస్తున్నాను. సో నో ఎర్రర్స్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ exec స్పేస్ ప్రొసీజర్. సో దీనికి నేను 10 ఇస్తే ఏమవుతుంది, 10 డిపార్ట్మెంట్. number of records deleted for department number 10, ఎన్ని రికార్డ్స్ 3 ఇన్సర్ట్ అయింటుంది మళ్ళీ. ఓకేనా, 20 ఎన్ని రికార్డ్స్ 5 రికార్డ్స్ డిలీట్ అయినాయి, మళ్ళీ ఇన్సర్ట్ అయింది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 50 అన్నాను అనుకో, 50 రికార్డ్స్ ఉండవు. ఏమి వెళ్ళాలా, యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రావాలా. వచ్చిందా, నో రికార్డ్ టు ప్రాసెస్. నో రికార్డ్ టు ప్రాసెస్ అనేసి ఎక్కడ రాసిన మనం, ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది, సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళడం, బ్యాక్ ట్రేస్. ఈ మెసేజ్ ఇక్కడ వచ్చింది, నార్మల్గా మెసేజ్ ఎర్రర్ బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఫెచ్ చేస్తే రికార్డ్ లేకపోతే వస్తుంది. సో ఇప్పుడు ఫెచ్ చేసేది ఏ సెలెక్ట్ స్టేట్మెంట్, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి. బ్యాక్ ట్రేస్ ఎలా వెళ్తాం. సో సిమిలర్గా ఇక్కడ అది టాస్క్ ఇదే కదా, దీని అవుట్పుట్ ఎగ్జిక్యూట్ 10 చేస్తే ఇది వచ్చింది, 50 చేస్తే PF 40 ఏది చేసినా ఏమొచ్చింది, నో రికార్డ్స్ టు ప్రాసెస్. సో ఏం చేస్తాం ఇప్పుడు, ఎంప్లాయీ నంబర్ బదులు ఏం చేస్తామంటే సిమిలర్ స్ట్రక్చర్ విత్ EMP టేబుల్ రైట్ అబౌట్ బ్లాక్. ఇది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది ఉంటే ఉన్నది రైడా, పైన ఉంది టాస్క్. అదే ఓ పారామీటర్స్ కోసం కూడా అయింది. ఇప్పుడు టాస్క్ పారామీటర్ కోసం ఓకే ఓకే, దానికి సంబంధించింది. ఓకే, ఎక్కడ అది ఇప్పుడు పెట్టింది, ఎక్కడ కంట్రోల్ ఎక్కడ ఉంది, 756లో ఉంది. ఓకే, సో ఇది సిమిలర్. క్రియేట్ వన్ టేబుల్, ఎంప్టీ టేబుల్ యాజ్ సేమ్ స్ట్రక్చర్ యాజ్ ఎంప్లాయీ నెంబర్. ఓకేనా, క్రియేట్ సీక్వెన్స్ టు ఇన్సర్ట్ ఎంప్లాయీ నెంబర్, డిలీట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ నెంబర్ ఫర్
are given డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేస్తాం కదా. సో లోడ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టు న్యూ ఎంప్లాయీ ఫర్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇది సేమే, బట్ ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ మాత్రం మారుతూ ఉంటుంది, సీక్వెన్స్ నుంచి మారుతూ ఉంటుంది. సో 3 లూప్స్ కూడా యూజ్ చేయండి. ఫస్ట్ నార్మల్ లూప్లో, తర్వాత వైల్ లూప్, తర్వాత ఫర్ లూప్, 3 ట్రై చేయండి. సో డిలీటెడ్. సో ఈ విధంగా సిమిలర్గా సో పారామీటరైజ్డ్ కర్సర్. సో పారామీటరైజ్డ్ కర్సర్ అంటే సింపులే. ఎంత అవుతుంది తర్వాత చూద్దాం. సో నార్మల్ లూప్ ఒకటి పెట్టుకుంటాను నేను, ఎక్సెప్షన్ వేరియబుల్ కూడా అవసరం లేదు. పారామీటరైజ్డ్ కర్సర్ అంటే ఏంటంటే ఈ పారామీటర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పారామీటర్తో పని లేదు, ప్రొసీజర్ ఉంటే ఉండేది. సో పారామీటరైజ్డ్ కర్సర్ అంటే ప్రొసీజర్కి ఏ విధంగా అయితే పారామీటర్స్ మనం డిక్లేర్ చేస్తామో కర్సర్ కూడా పారామీటర్ పెట్టుకోవచ్చు. ఎలాగంటే సేమ్ p_dept నంబర్. ఇక్కడ ఇన్నా అవుటా ఏం ఉండదు, టైప్ ఉండదు, జస్ట్ పారామీటర్ నేమ్ నంబర్. సో ఈ పారామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వాడుకోవచ్చు అంటే దీనికి సంబంధించిన సెలెక్ట్ స్టేట్మెంట్లు ఎక్కడున్నా సరే వాడుకోవచ్చు, ఎక్కడున్నా సరే ఏ క్లాస్లో అయినా సరే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ పారామీటర్ నేను ఇక్కడ వాడినాను అనుకో, ఇలా అవుతుంది. కామా పెట్టి కాలం నేమ్ లాగా వాడుకోవచ్చు, కామా p_dept నంబర్ అలా వాడుకోవచ్చు. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎక్కడన్నా సరే నేను వాడుకోవచ్చు. ఓకేనా, పారామీటర్. సో ఇంకో పారామీటర్ కావాలనుకో, కామా p_ename varchar 2. సో ఇలా ఉంది. ఓపెన్ చేసేటప్పుడు ఎలా అర్థమైంది అయితే అండ్ ఈనేమ్ ఈక్వల్ టు ఈ పారామీటర్. సో ఈ పారామీటర్స్ ఎక్కడ దాకా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు మాత్రమే ఆ పారామీటర్. ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేయాలంటే ఎన్ని పారామీటర్స్ ఉంటాయో బ్రాకెట్లో అన్ని వాల్యూస్ ఇచ్చి ఓపెన్ చేయాలి. 10 ఏదో కింగ్ ఓపెన్, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓపెన్ కర్సర్ ఓపెన్ చేసేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఈ కర్సర్కి అన్ని వాల్యూస్ ఇచ్చి పాస్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో నంబర్ అయితే ఇలా 10, ఈనేమ్ అయితే సింగిల్ కోట్స్లో కింగ్ అని ఓపెన్ చేయాలి. సో ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాం. సో పారామీటర్స్ కర్సర్ సింటాక్స్ కర్సర్ నేమ్ బ్రాకెట్లో ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్, డేటా టైప్. ఇక్కడ ఇన్ అవుట్ వాడకూడదు, ఇన్ లేదు అవుట్ లేదు, ఓన్లీ వన్ టైపే. ఇదేం రిటర్న్ ఏం చేయదు. ఓకేనా, ఈజ్ సెలెక్ట్ స్టేట్మెంట్ వేర్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కావాలంటే సెలెక్ట్ క్లాస్లో కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఓపెన్ చేయాలో, ఓపెన్ కర్సర్ నేమ్ విత్ బ్రాకెట్లో ఎన్ని పారామీటర్స్ ఉంటాయో అన్ని వాల్యూస్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ నేమ్ dpt నంబర్ అనుకో, dpt నంబర్. సో ఇక్కడ ఏం చేసినాం, dpt నంబర్ ఈక్వల్ టు ఇది. సో ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేసినాం, ఓపెన్ emp కర్సర్ బ్రాకెట్లో 10. సో empc p_job ఉంది అనుకో, ఇదేం క్యారెక్టర్, ఇది వేర్ క్యారెక్టర్, ఇది వేర్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కోట్స్లో అనలిస్ట్ పాస్ చేసినాం. ఇదేమవుతుంది, p_job ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా ఈ అనలిస్ట్ రీప్లేస్ అయిపోతుంది. ఏమైంది ఇక్కడ. సో మనకు ఈ కర్సర్కి dpt నెంబర్ అనేది ఒక పారామీటర్ ఈజ్ ఇది. సో ఇలా కింద లైన్లో కూడా రావచ్చు, నో ప్రాబ్లం. సెమీకోలన్ ఎండ్ అయితేనే స్టేట్మెంట్ ఎండ్ అని, అంటే PLSQLలో సెమీకోలన్ ఇక్కడ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్లో అన్నా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ కర్సర్ నుంచి సెమీకోలన్ వరకు, నెక్స్ట్ స్టేట్మెంట్ స్టార్టింగ్ నుంచి సెమీకోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ నెంబర్, సో డిపార్ట్మెంట్ నెంబర్ 40 అయితే 40. ఏం రాలా, ఎందుకు రాలా, 40 డిపార్ట్మెంట్లో డేటా లేదు కాబట్టి రాలా. 10 ఇస్తే 3 రికార్డ్స్, 20 ఇస్తే 5 రికార్డ్స్. ఓకేనా, ఇది ఓపెన్ చేసేటప్పుడు ఇచ్చినాము. ఇక్కడ p_dept నెంబర్ ఆ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎక్కడెక్కడ వాడినామో అక్కడంతా అది రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా, పారామీటర్ ఇస్ కర్సర్. సో ఇక్కడ 10 ఇస్తాం.
కాపీ తీసుకున్నాను. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 నేను ఓపెన్ చేసిన, జస్ట్ ఇది మెసేజ్ అంతే, మెసేజ్ ప్రింట్ చేసినాను. ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేసినాను, 10తో ఓపెన్ చేసిన, సేమ్ కర్సరే ఫస్ట్ నేను 10తో ఓపెన్ చేసినాను, తర్వాత క్లోజ్ అంటే మొత్తం ప్రాసెస్ చేసుకున్నాను, క్లోజ్ చేసినాను. మళ్ళీ డిపార్ట్మెంట్ నెంబర్ 20తో ఓపెన్ చేసినాను, మళ్ళీ లూప్ ఓపెన్ చేసినాను, ఫెచ్ చేసుకున్నాను, క్లోజ్ చేసినాను. సో మళ్ళీ ఇంకో కర్సర్ 30కి ఓపెన్ చేసినాను, మొత్తం అయింది, క్లోజ్ చేసినాను. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 3 రికార్డ్స్ వచ్చినాయి, 20 5 రికార్డ్స్ వచ్చినాయి. సేమ్ కర్సరే, పారామీటరైజ్డ్ కర్సర్. మనం వాల్యూ డైనమిక్ పాస్ చేస్తున్నాము, ఆ వాల్యూ బట్టి ఆ కర్సర్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సో బెనిఫిట్ అర్థమైందా, పారామీటరైజ్డ్ కర్సర్. సో మనం వేరే కండిషన్లో వాల్యూస్ డైనమిక్గా పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తాము, 2 కర్సర్స్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్స్ కోసం ఒక కర్సర్, ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్స్. ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుని వచ్చి ఇంకో కర్సర్ పాస్ చేస్తున్నాం. ఇది ఏం కర్సర్, ఇది పారామీటరైజ్డ్ కర్సర్. ఇంతకుముందు చూసినట్టు ఇది పారామీటరైజ్డ్ కర్సర్. మనం మాన్యువల్గా కాకుండా ఈ కర్సర్ ఓపెన్ చేసి పెట్టుకుంటాము. 10 20 30 40 ఈ 10 20 30 40 మనం ఒక్కొక్కటిగా పాస్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో 10, సెకండ్ ఇటరేషన్లో 20, థర్డ్ ఇటరేషన్లో 30 40. సో ఇప్పుడు ఫస్ట్ ఒక లూప్ ఓపెన్ చేసిన, డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన, ఇందులో 10 20 30 40 ఉంటాయి. సో అది పేరెంట్ రికార్డ్ కాబట్టి 10 20 30 40 ఇది ఓపెన్ చేసిన లూప్, ఫెచ్ చేసుకున్నాను. డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది, ఎగ్జిట్ రికార్డు లేకపోతే ఎగ్జిట్ అయిపోమన్నాను. ఆ తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్ ప్రింట్ చేసినాము. సో ఈ తర్వాత ఇది ఏం లూప్, ఇదే నెస్టెడ్ లూప్, చైల్డ్ లూప్, నెస్టెడ్ లూప్. సో ఈ లూప్లో ఏం చేసినామంటే మళ్ళీ ఓపెన్ కర్సర్, ఈ ఎంప్లాయీ కర్సర్ దేంతో ఓపెన్ చేసినాను, ఫస్ట్ ఇటరేషన్లో v_d నెంబర్ 10 ఉంటుంది, 10 పెట్టి ఓపెన్ చేసిన, 10 ఓపెన్ చేసి లూప్ లోపల రికార్డ్స్ అన్నీ ఫెచ్ చేసుకున్నాము, క్లోజ్ చేసుకున్నాను కర్సర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఎండ్ లూప్. ఈ ఎండ్ లూప్ ఏంది, డిపార్ట్మెంట్ ఎండ్ లూప్. సో నెక్స్ట్ రికార్డు డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తా ఉంది, రికార్డు ఉంది 20, డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనేది ప్రింట్ చేసింది. సో మళ్ళీ ఎంప్లాయీ టేబుల్లో కర్సర్ 20తో ఓపెన్ అవుతుంది, v_d డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉంటుంది, 20తో ఇది మొత్తం ఓపెన్ అవుతుంది, ప్రింట్ చేసుకుంటుంది, కర్సర్ క్లోజ్. మళ్ళీ ఇప్పుడు ఎండ్ క్లోజ్, ఇది పేరెంట్ కర్సర్ అంటే డిపార్ట్మెంట్ కర్సర్. నెక్స్ట్ ఇటరేషన్లో v_d డిపార్ట్మెంట్ నెంబరు 30 ఉంటుంది, 30 ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబరు 30 అని ప్రింట్ చేస్తుంది, ఓపెన్ ఎంపీ కర్సర్ ఫర్ 30 డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఇది మళ్ళీ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్నిసార్లు ఇది క్రియేట్ అవుతుంది. లాస్ట్లో అయిన బయట వచ్చినాక కర్సర్ని క్లోజ్ చేస్తుంది. సో పేరెంట్ కర్సర్లోనే ఉంటుంది స్టిల్, అది డిపార్ట్మెంట్ నెంబర్ 40 ఉంటుంది, 40 ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తుంది 40 ఓపెన్ చేస్తుంది. సో ఫెచ్ చేస్తుంది, ఫెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డ్ ఉండదు. సో ఎగ్జిట్ 40 రికార్డ్స్ లేదు కాబట్టి బయట వచ్చేస్తుంది. బయట వచ్చేసిన తర్వాత ఇక్కడ పేరెంట్ లూప్లో ఉంటుంది, ఇక్కడ ఫెచ్ చేసేదానికి నెక్స్ట్ రికార్డ్ లేదు. ఇక్కడ ఎగ్జిట్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ కర్సర్ నాట్ ఫౌండ్, ఇది సాటిస్ఫై అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది ఎగ్జిట్. సో అలా డీబగ్గింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఓపెన్ అయింది, 10 పాస్ చేసి ఎంప్లాయీ కర్సర్ని ఓపెన్ చేసింది. సో ఎంప్లాయీ కర్సర్ క్లోజ్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్ 20 పాస్ చేసి ఎంప్లాయీ కర్సర్ని ఓపెన్ చేసింది, 30 ఓపెన్ చేసి పాస్ చేసింది, 40 ఓపెన్ చేసింది బట్ రికార్డ్ లేదు, సో బయట వచ్చేసింది. సో ఇది సిమిలర్, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. సేల్స్ టేబుల్ ఇవన్నీ ఇవే. ఇంకా ఏ ఫెచ్ చేయాలన్నా ఐటమ్ బట్టి, ఏ ఐటమా బి ఐటమా ఇన్సర్ట్ చేసినాం డేటానే. సో స్మాల్ ఏ స్పేస్ విత్ స్పేస్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలా, వేరే కండిషన్లో అప్పర్ ఆఫ్ బోత్ సైడ్ అప్పర్ యూస్ చేసుకోవాలి. ట్రిమ్ ఎందుకు యూస్ చేస్తాము,
స్పేసెస్ ఉంటే ట్రిమ్ చేసుకుంటాము. సో అప్పర్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అన్ని కేసు ఒకే కేసు లేనప్పుడు అన్నింటిని ఒకే ఫార్మాట్లో తీసుకురావాలి, అది అప్పర్ కానీ లోయర్ కానీ. సో ఈక్వల్ టు అంటే ఫిల్టర్ చేసేటప్పుడు బోత్ సైడ్ సేమ్ కేసు ఉండాలి, అప్పర్ అయితే అప్పర్, లోయర్ అయితే లోయర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓపెన్ ఏది ఓపెన్ చేసినామో దాంట్లో ఉన్న ఏ ఐటమ్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంది. లూప్ క్లోజ్, ఐటమ్ బి ఓపెన్ చేసినాను, బి పాస్ చేసినాను, ఇక్కడ బి రిలేటెడ్ అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు రైట్ అబౌవ్ యూజింగ్ లూప్ అండ్ వైల్ లూప్. ఇక్కడ నేను ఫర్ లూప్లో రాసినాను, మీరు ఏం చేయాలంటే లూప్ నార్మల్ లూప్ వైల్ లూప్ పెట్టి రాయాలి. ఇలా రాయాలి, డిస్టింక్ట్ యూజ్ చేసి. మనం మాన్యువల్గా రాకుండా ఇంతకుముందు ఎంత చూపించినాను కదా, నెస్టెడ్ లూప్, కర్సర్ లూప్స్ యూజ్ నెస్టెడ్ లూప్స్. సింపుల్గా డిస్టింక్ట్ అప్పర్ ఆఫ్ ఐటమ్ నేమ్. అప్పుడు డిస్టింక్ట్ అంటే ఏమని ఒకటే, మరి డూప్లికేట్ ఉన్నప్పుడు ఒకటే రావాలి. సో నార్మల్గా అయితే ఏ డిఫరెంట్, ఇది కూడా డిఫరెంటే. ఏం చేయాలో దాన్ని ఒక కేసులో తీసుకొని వచ్చి డిస్టింక్ట్ యూజ్ చేసినామంటే ఒకటే రికార్డ్ వస్తుంది, అన్నీ ఒకటే. సో ఇలాగా ఇక్కడ అప్పర్ ఆఫ్ డిస్టింక్ట్, అప్పర్ ఆఫ్ ట్రిమ్ ఆఫ్ ఐటమ్ అనేది ఒక కర్సర్. ఇందులో యూనిక్గా వస్తాయి ఏబిసి. ఇది ఓపెన్ చేసి పెట్టుకోండి, రికార్డ్ ఉంటే ఈ కర్సర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఫిల్టర్ చేయాలి. పారామీటర్ ఇస్ కర్సర్, p_ ఐటమ్ అనేది పారామీటర్ నేమ్. ఓపెన్ చేయండి. నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్సర్టెడ్ చూసినాం మనము, ఇన్సర్ట్ ఇన్ రికార్డ్స్ అయినాయంటే. సో ఇది కౌంట్, ఇది నార్మల్ కౌంట్ పెట్టుకోవాలంటే నార్మల్ కౌంట్ ఫర్ లూప్లో. ఇది ఇంతకుముందు చూసిందే. ఒక ప్రొసీజర్ని కూడా కాల్ చేయొచ్చు, వేరే ప్రొసీజర్ ఒకటి ఉంది, ఆ ప్రొసీజర్ని ఎలా కాల్ చేస్తాం. ఆ ప్రొసీజర్ లోపల ఇన్సర్ట్ ఏదో ఉంటుంది, ఈ ప్రొసీజర్ని లూప్ లోపల ఇలా కాల్ చేస్తాం. ఈ ప్రొసీజర్కి పారామీటర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ నెంబరు మనం పాస్ చేసి కాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూడండి. రైట్ ఏ ప్రొసీజర్ టు ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కస్టమర్ అవైలబిలిటీ. రైట్ ప్రొసీజర్ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ద కస్టమర్ అవైలబుల్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్, కస్టమర్ అవైలబుల్. ఓకే, వాళ్ళ రిలేటెడ్ డేటాను ప్రింట్ చేయాలి. ఓకేనా, 123, 124, 125 ఒక్కొక్క కర్సర్ ఓపెన్ చేసి ప్రింట్ చేయాలి. అర్థమైందా? కర్సర్స్ చాలా ఇంపార్టెంట్. కర్సర్ అట్రిబ్యూట్స్, టైప్స్ ఆఫ్ కర్సర్. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, రెగ్యులర్గా అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. రాసింటాను ఎప్పుడో నేను. వాట్ ఆర్ కర్సర్ అట్రిబ్యూట్స్ పైన ఉన్నాయి, అవి చదువుకోండి. 2 డిఫరెన్స్ బిట్వీన్ ఇంప్లిసిట్ కర్సర్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. ఇంప్లిసిట్ కర్సర్కి ఎక్స్ప్లిసిట్ కర్సర్కి డిఫరెన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంప్లిసిట్ కర్సర్ అంటే ఏంటి? సో మనం బిగిన్ అండ్ లోపల డిఎంఎల్ ఆపరేషన్ జరిగిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నా అక్కడ ఇంప్లిసిట్ కర్సర్ ఒరాకిల్ బై డిఫాల్ట్ అదే రైస్ చేస్తుంది, అదే ఓపెన్ చేసుకుంటుంది, అదే చేసుకుంటుంది. సో ఇంప్లిసిట్ కర్సర్ నేమ్ SQL. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ అంటే మనం ఎక్స్ప్లిసిట్గా మనమే డిక్లేర్ చేస్తాము, ఓపెన్, ఫెచ్, క్లోజ్ చేసుకుంటాం. సో మోర్ రికార్డ్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్కి ఎక్స్ప్లిసిట్ కర్సరే యూజ్ అవుతుంది, ఇంప్లిసిట్ కర్సర్ వల్ల అవ్వదు. ఓకేనా? సో అదే. ఇంకేమున్నాయి కర్సర్స్లో? కర్సర్ అట్రిబ్యూట్స్, టైప్స్ ఆఫ్ కర్సర్స్ అంటే రెఫ్ కర్సర్ చెప్పినా కూడా మొత్తం 3 కలిపి చెప్పచ్చు. రెఫ్ కర్సర్ అనేది ఒకటి ఉంది. సో అది చెప్పేటప్పుడు టైప్స్ ఆఫ్ కర్సర్స్.
ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్, రెఫ్ కర్సర్స్. మళ్ళీ రెఫ్ కర్సర్స్లో మళ్ళీ చిన్న చిన్న స్లైడ్స్ ఉన్నాయి, అది తర్వాత చెప్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?